టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. బనానా చిప్స్ ఇవి బజార్లో దొరికేలాగే ఉంటాయి. అచ్చం ఇట్లా తయారు చేసుకుంటే బాగా పిల్లలు తినొచ్చు, పెద్దలకి అందరికి స్నాక్ ఐటెం బాగుంటుంది. కొద్దిగా ప్లమ్ చేరిందండి, అంతే గొంతు ఒక విధంగా ఉంది. తర్వాత అరటిపళ్ళు తీసుకొని, అరటికాయలు తీసుకొని, పచ్చి అరటికాయలు, మంచి అరటికాయలు తీసుకొని దాని పై చొక్కు అంతా తీసేసేయాలా. తీసేసి సిప్స్ తరిగేది ఉంటుంది లేదా, అవి సిప్స్ తరిగేసుకోవాలా మొత్తము. తీసేసుకుని తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాలా. ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టి అవన్నీ బాగా నీళ్ళంతా, ఎందుకంటే నల్లబడిపోతాయి కదా, అందుకని నల్లబడకుండా ఉండేదానికి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకొని అవి బాగా ఆరబెట్టుకుని లాగా క్లాత్లైనా ఆరబెట్టుకోవచ్చు, పళ్ళెంలో తీసుకొని అయినా పలసగా ఆరబెట్టుకోవాలా. ఆరబెట్టుకొని కాసింత ఉప్పు కలపాలా. దానికి కాసింత ఉప్పు కలిపేసేసుకొని మొత్తం పెట్టుకోవాలండి. పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలా. ఆయిల్ పోసుకొని అది వేడెక్కాక, అది వేడెక్కాక ఈ చిప్స్ చేసి పెట్టినాం కదా, ఉప్పు కలుపుకోవాలి. దాంట్లో బాగా ఉప్పు అంతా నాలుగు పక్కల కలిసేటట్టుగా కలిపేసుకోవాలా. బాగా కలుపుకొని ఈ మంచిదండి మా పిల్లలకు కానీ అందరికీ, జీర్ణానికి మంచిది, బాగా అరుగుదల అవుద్ది. పిల్లలకి, షుగర్ పేషెంట్లకి అందరికీ చాలా మంచిది. నూనె కాయిన తర్వాత పలచగా ఒకదానికొకటి అంటుకోకుండా పలచగా దాంట్లో వేసేసేయాలా. వేసుకొని బాగా ఈ పక్క తిప్పుకొని దాన్ని బాగా వేయించుకోవాలా, కాల్చుకోవాలా. కాల్చుకున్న తర్వాత అవన్నీ తీసి ఒక డిష్లో వేసుకోవాలండి. అట్లాగే మొత్తం అన్నీ తయారు చేసేసుకోవాలా. ఈ బనానా చిప్స్ ఎంత బాగుంటాయి, బజార్లో అమ్మేటట్టుగానే ఉంటాయి, మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి. కారప్పొడి చల్లుకోవచ్చు, ఈ ఉల్లి కారం చేసుకొని చల్లుకోవచ్చు, లేకుంటే ఉట్టి కారమైనా చేసుకుంటే సాంబార్లోకి సైడ్గా పెట్టుకొని, రసంలో పెట్టుకొని పిల్లలు స్నాక్ అయితే కుర్కురేలు అవన్నీ తెచ్చుకొని తింటుంటారు కదా, వాటి బదులు మనం ఇంట్లోనే తయారు చేసిస్తే ఆరోగ్యానికి మంచిది, బాగా తింటారు కదా పిల్లలు కూడా. ఇక అవన్నీ పూర్తయిన తర్వాత ఉల్లి కారం అయినా చల్లుకోండి, లేకుంటే ఉట్టి కారం అయినా దాంట్లో వేసేసి మొత్తం కలిపేసేసుకోవాలా. కలిపేసేసుకుంటే అంత సూపర్గా ఉంటాయి. గుమ్మలాడే కరకరలాడే బనానా చిప్స్ రెడీ అయిపోయినాయి. ఈ రసంలోకి, సాంబార్లోకి, పప్పులోకి అవి బాగా సైడ్గా పనికి వస్తాయి. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఆరోగ్యకరమైన మంచి అండి ఇవి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.